అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయని అన్నాడు పెద్దాయన. ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నాడంటే అందరి జాతకాలు ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అందరి జాతకాలు ఉన్నాయట. ఒక్కొక్కరు జాతకాలు బయట పడతాయి, ఇంటెలిజెన్స్ పని చేస్తుంది. ఏం పని చేస్తారు, ఆలేరులో ఏం నడుస్తూ ఉంది, భువనగిరిలో ఏం నడుస్తూ ఉంది, లేకపోతే ఇబ్రహీంపట్నంలో ఏం నడుస్తూ ఉన్నది, అన్ని జాతకాలు పోతూనే ఉంటాయి. ఇక సో ఆ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కాబట్టి ఎవరెవరు ఇసుక మీద కళ్ళు ఎత్తా ఉన్నారు, ఎవరెవరు కాంట్రాక్టర్ల మీద కళ్ళు పెడతా ఉన్నారు, ఎవరెవరు భూములు దిక్కు చూస్తూ ఉన్నారు, ఎవరెవరు కంపెనీల మీద పడి వసూలు చేస్తూ ఉన్నారు తెలిసిపోతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుంది అని అంటే జనరల్గా మిస్టేక్ అని కూడా కాదు కానీ అలవాట్లో పొరపాటు అని అనుకుంటా. ఇప్పుడు మాట చెప్తాను అంటే ఇది వాస్తవం కాదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మల్కాజ్గిరి ఎవరి పరిధిలో ఉంది, ఈయన పరిధిలో ఉంది కాబట్టి హైదరాబాద్ కాకుండా ఏదన్నా ఎక్స్టెండ్ తీసుకుందాం, పటాన్ చెరువు తీసుకుందాం. పటాన్ చెరువులో ఆయన ఉన్నాడు కదా, మహిపాల్ రెడ్డి ఉన్నాడు కదా. సో ఆయన కాంగ్రెస్లోకి పోయాడు, అక్కడనే తీసుకుందాం. అక్కడ ఇండస్ట్రీలు బాగుంటాయి. ఆ ఇండస్ట్రీ ఏరియాల నుంచి రేవంత్ రెడ్డికి ఇంత రుసుము రావాలి అని అనుకుందాం. మాట రావాలి అని అనుకున్నప్పుడు ఈయన పోయి ఏమైనా నేను లోకల్ ఎమ్మెల్యే నాకేమి ఇవ్వవా అని మహిపాల్ రెడ్డి అడిగిండే అనుకుందాం. ఆయనకి ఇచ్చేసిండు, మహిపాల్ రెడ్డికి ఇచ్చేసిండు. రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాడు, ఏమైందా మరి నాకు రాలేదు నాకు అని అన్నాడు అనుకో, లేదంటే మీ ఎమ్మెల్యే గారు తీసుకున్నారు అని అంటారు. కాతం ఇట్లాంటివి చాలా ఉంటాయి. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్పిన, ఇట్లాంటివి చాలా రకరకాలుగా ఉంటాయి. పెద్ద ఆయనకు వచ్చే కమిట్మెంట్లల్లో కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలో లేకపోతే జడ్పీటీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కనుక చేసారు అనుకో, వాళ్ళ తప్పులన్నీ వీళ్ళ చేతిలో పెట్టుకుంటారు, వీళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. సో అట్లా దయచేసి ఆలోచన చేయాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయని స్పష్టంగా చెప్తా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు. మరి దాని వెనుక ఏంది రహస్యం అన్నది మీరు ఒకసారి గమనించుకోండి. రైట్, నేటి మాట, మనిషి కొంతకాలం పాటు కాలాన్ని వృధా చేస్తే ఆ తర్వాత అంతవరకు వృధా అయినటువంటి కాలమే ఆ మనిషి జీవితాన్ని అన్ని విధాలుగా నష్టపరుస్తుంది. అర్థమైందా అండి? ఒక మనిషి కొంతకాలం పాటు కాలాన్ని వృధా చేస్తే కనుక ఆ వృధా చేసినటువంటి కాలమే ఆ మనిషి యొక్క జీవితంలో నష్టాలకు అన్నిటికీ కూడా కారణమవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎవరు? షేక్స్పియర్ చెప్తా ఉన్నాడు. అట్లా అంటే కాలాన్ని వృధా చేయొద్దు, వృధా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తే పోతే బెటర్. 2000 ఎకరాలలో హైదరాబాద్ సిటీలో హైదరాబాద్లో సినిమా సిటీ 2000 ఎకరాలలో బాబా. కానీ రైతులకి ఇక్కడ కళ్ళాలు ఉన్నాయండి, రైతులకు కళ్ళాలు ఉన్నాయి. క్రికెట్ ఆడడానికి స్టేడియాలు కావాలి, మనకు క్రికెట్ ఆడడానికి స్టేడియాలు కావాలి, స్టేడియంలు కావాలి. ఈ సినిమా సిటీకి 2000 ఎకరాలు కావాలి. ఇవాళ జర్నలిస్టులకు 200 గజాల భూమి ఇచ్చేందుకు లేదు గవర్నమెంట్ దగ్గర జర్నలిస్టులకు 100 గజాలో 50 గజాలో లేకపోతే 200 గజాలు ఇచ్చేందుకు జాగలేదు. తెలంగాణ ఉద్యమకారులను ఎంచి ఎంతమంది ఉన్నారు, ఏంది మీ సాధకాలు ఏంది, మీ బాధకాలు ఏంది, మీ కష్టాలు ఏంది, నష్టాలు ఏందని తీసి వాళ్ళకు 100 గజాలు ఇచ్చేందుకు జాగలేదు. కానీ మొన్న ఎఫ్డీసీ చైర్మన్గా పెట్టుకొని నిన్న అడగంగానే 2000 ఎకరాలు ఆయన అడగంగానే 2000 ఎకరాలు నేను నిన్ననే చెప్పిన. దిల్ రాజుకు ఆల్రెడీ రేవంత్ రెడ్డికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏం అడుగుతారు? అరే దిల్ రాజు అని అడుగుతాడు. అడిగితే ఇంక అడుగుతాను అంటాడు. అంటే అడుగు అని అంటాడు. అనగానే ఆయన పేపర్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన పేపర్ మీడియా అందరినీ పిలుచుకొని ఆయన చెప్తాం, మాకు ఇట్లా 2000 ఎకరాలు కావాలి, అది కావాలి. ఎందుకు అని అంటే అరే మేము అడగంగానే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు. ఆల్రెడీ ఇవ్వాలని ఫిక్స్ అయిపోతాడు. ఇంటర్నల్గా ఒకరు ఏమి ఇచ్చుకోవాలి ఏం పుచ్చుకోవాలని ఫిక్స్ అయిపోతారు. కాకపోతే ఇండస్ట్రీని మొత్తం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడుగా ఎవరు? ఎఫ్డీసీ చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడుగా ఆయన, వెంకటరామరెడ్డి ఏమో ఉన్నాడు ఆయన, ఆ దిల్ రాజు అడుగుతాడు ఈయన. అయిపోయేది. ఇప్పుడు ఏంది అని అంటే నిన్న అడిగిండి ఇచ్చిండి, ఏంద్రా రేవంత్ రెడ్డి గ్రేట్ అని ఇండస్ట్రీ మొత్తం అనుకోవాలన్నట్టు. ఇప్పుడు మొన్నటిదాకా అది ఇచ్చుకున్నారు కదా, పొగడాలి. ఇక రైతులు ఆగంగాని జర్నలిస్టులు గడ్డె కలిసిపోయి తెలంగాణ ఉద్యమకారులు అసలు ఊసే అవసరం లేదు. ఇలా అనండి అంటే కడుపు నిండుకున్నోనికే మీరు ఇంకా దద్దోజనాలు, పులిహోరలు, లేకపోతే బారన్నము, లేకపోతే బోటి కూర, చికెన్ కూర, మటన్ కూర పెడతా ఉన్నారు. ఇలా డొక్కెండిపోయి బక్కజిక్కిపోయి ఉన్న వాళ్ళను అసలు పట్టించుకోలేదు. సావు నీ సావు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు మీరు.